మొదట మేషరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క వచ్చేటువంటి వారంలో విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వారితో పాటుగా మిగిలిన ద్వాదశ రాశుల వారికి కూడా బుధాదిత్య యోగము, అలాగే శుక్ర భార్గవ యోగము అంటారు. అంటే శుక్రుడు గురువు కలవడం చాలా రేర్. అలా కలిస్తే చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించి 3వ స్థానంలో ఈ యొక్క శుక్రుడు గురువు ఇద్దరు కలిసి ఉండడం వలన వీరికి ఏమిటంటే ఏవైనా సరే ప్రత్యేకమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా మంచి వాగ్ధాటి పెరగడము, అలాగే ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. 4వ స్థానం నందు సూర్యుడు మరియు బుధగ్రహం యొక్క కలయిక, అలాగే అంటే సూర్యుడు బుధుడు కలయిక అనేటువంటిది ఏమిటంటే బుధాదిత్య యోగం కింద పరిగణలోకి తీసుకుంటారు. ఈ యొక్క బుధాదిత్య యోగం జరిగినప్పుడు వ్యాపారపరమైనటువంటి, అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటివన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే సూర్యుడు వీరి యొక్క టీమ్ లీడింగ్ పొజిషన్ని, ఒక దృఢమైనటువంటి నాయకత్వపు లక్షణాలని ఇచ్చేటువంటి వాడు. అలాగే 5వ స్థానం నందు కేతుగ్రహ సంచారం ఉండడం వలన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. 6వ స్థానంలో కుజుడు వక్రగతిలో ఉండడం వలన దీని వలన ఏంటంటే డైలీ రొటీన్గా వీళ్ళు చేసేటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత బాగా జరగవు. సాధారణంగా ఏంటంటే పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, టైంకి భోజనం చేసేవాళ్ళు ప్రాపర్గా చేయకుండా ఇబ్బంది పడేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తోంది. అలాగే మేషరాశిలో 12వ స్థానం ఏదైతే ఉందో అది వ్యయస్థానం అంటారు. ఈ యొక్క వ్యయస్థానానికి సంబంధించి శని స్థిరంగా ఉండడం వలన పెట్టేటువంటి ఖర్చు ప్రొడక్టివిటీతో కూడినటువంటి ఖర్చు పెడతారు. అలాగే 11వ స్థానం నందు రాహుగ్రహ సంచారం ఉండడం వలన రాహువు విశేషమైనటువంటి ఊహాజనితమైనటువంటి వాడు, చాలా గొప్పగా ఊహించుకుంటాడు. జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాహుగ్రహం వలన ఇబ్బంది పడకుండా ఎక్కువగా ఊహించుకోకుండా ఉండడం మంచిది. ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి, ఏ ఆలయాలను సందర్శిస్తే మంచి జరుగుతుంది గురుగారు? ఎవరైనా సరే ఏదైనా పదవి కోసం కానీ, ఏదైనా సరే ఉన్నత శిఖరాలకు వెళ్ళడం కానీ, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆదిత్య హృదయము లేదా అరుణ పారాయణం లాంటివి చేయించడం మంచిది. విశేషంగా సూర్యాష్టకము అని ఉంటుందండి. ఆ సూర్యాష్టకం చదవడం వల్ల కూడా వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఎవరైనా సరే హనుమాన్ చాలీసా పారాయణం చేయించుకోవడం కూడా చాలా మంచిది. లక్ష్మీనారసింహస్వామి యొక్క ఆలయ దర్శనం వీరికి విశేషమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది.